హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎన్నో అంచనాల మధ్య, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఫ్యాన్స్ అంతా ఏదో పవన్ కళ్యాణ్ గారు అద్భుతం చేయబోతూ ఉన్నారు, హరిహర వీరమల్లు అంటూ థియేటర్లోకి 7 సంవత్సరాల తర్వాత ఒక సినిమాతో వస్తూ ఉన్నారంటూ ఉర్రూతలూగిపోతూ పవన్ కళ్యాణ్ లైఫ్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు, HHVM, హరిహర వీరమల్లు అన్నమాట. ఈ సినిమా థియేటర్లో వచ్చేసింది, అందరూ చూస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వైజాగ్ జగదాంబ థియేటర్లో అయితే జనాలే లేరు. మరి సినిమా ఎలా నడిపిస్తున్నారు ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా టికెట్స్ ఎక్కడ పడితే అక్కడ పిచ్చల విడిగా దొరుకుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో, పొలిటీషియన్స్ ఉన్నారో, వాళ్ళ టికెట్స్ అన్ని కొనేసి పాపం అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో మీ ప్రాంతంలో కొన్ని అమ్మిపెట్టు, మీ ప్రాంతంలో కొన్ని అమ్మిపెట్టు అంటూ అడుగుతున్నారంటూ పాపం కొన్ని ఇవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అసలు అవి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి మరి ఇంత దారుణంగా టికెట్లు అమ్మిపెట్టమని అడుగుతున్నారు ఏంటి వీళ్ళు అనేసి. ఒక పక్కన మీకు పెడుతున్నా చూడండి. అసలు టికెట్లు కొనటమేంటి, అమ్మటమేంటి, నాకేం అర్థం కాలేదు. సినిమా అంతా బాగుంటే మీరు అమ్మవలసిన అవసరం, మీరు కొనవలసిన అవసరం ఏముంది? లేదు కదా. కానీ మీరెందుకు కొని అమ్ముతూ ఉన్నారంటే అక్కడే ఉంది మ్యాజిక్ అంటున్నారంట. ఆ మ్యాజిక్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడండి ఇటువంటి దారుణాలని మీకు నేను చూపిస్తున్నాను. నన్ను కొద్దిగా క్షమించండి. ఎందుకంటే ఆల్రెడీ హ్యాష్‌ట్యాగ్ డిజాస్టర్ హరిహర వీరమల్లు అంటూ హ్యాష్‌ట్యాగ్ ని బయట నడిపిస్తూనే ఉన్నారు. వరప్రసాద్ జనసేన అనే వ్యక్తి ఆయన క్లియర్ గా వాళ్ళ అసిస్టెంట్ తోటి, వాళ్ళ పని మనిషి తోటి మాట్లాడిస్తున్న మాటలు, నా పేరు అలుచూరి వరప్రసాద్, ఎంపీ ఉదయ్ గారి పని మనిషి అమ్మా. చెప్పండి సార్, పద్మప్రియ థియేటర్లో 70 టికెట్లు ఉన్నాయి. నైటు 9:30 షోకి మీ 2 వార్డుల్లో అమ్మి పెట్టమ్మా. టికెట్ సచివాలయంలో ఇచ్చేసి వెళ్ళానమ్మా. మీ నెంబర్ అక్కడే ఇచ్చారమ్మా. అయిపోయాక ఫోన్ చేయమ్మా. అవదు సార్, నాకు వేరే పని ఉంది. ఆవిడ ఏదో వాయిస్ మెసేజ్ పెట్టాడు, ఆ వాయిస్ మెసేజ్ రావాల్సి ఉంది, అది కూడా రేపు పెట్టేస్తా మీకు. అవ్వదు సార్ అని ఆవిడ చెప్తే ఏదో వాయిస్ మెసేజ్ పెట్టాడు సారు. ఆవిడ ఒప్పుకున్నాడు, నా పేరు ఎంత దారుణమా. ప్రసాద్ అంటే డిపి కూడా ఉంది పాప అయింది. నేను చూసి నవ్వుకుంటున్నాయే. ఇలా కొంతమంది, ఇంకొంతమైతే దారుణంగా ఎట్టి పరిస్థితుల్లో అమ్మి పెట్టాల్సిందే అని కొంతమంది అడుగుతూ ఉన్నారంట. ఏంటిది ఇంత దారుణమా? ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారు, ఈయన పేరేంటంటే బాలిరెడ్డి సతీష్ అంటేనా. ఈయన ఏం చేశాడో తెలుసా? అసలు సినిమా ఎందుకురా ఎట్లా తయారయ్యారు? సినిమాగా చూడకుండా పాలిటిక్స్ లోకి రాగి కార్యకర్తలను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఏంద్రీ అంగం వల్ల నాకు అర్థం కావట్లేదు. హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంకజర్ల రమేష్ బాబు గారు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీ చేపడితే సినిమా ఇట్టయిదిరా. తిరుపతిలో గుండు కొట్టించుకుంటే అంత బాగుంటది. భారీ బైక్ ర్యాలీ చేపట్టి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారంట. ఈ ర్యాలీలో సుమారు 25 కిలోమీటర్ల పైగా బైక్ నడిపి అభిమానులు అందరితో కలిసి సందడి చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంకజర్ల రమేష్ బాబు గారు. ఏమయ్యా పంకజర్ల రమేష్ బాబు, పెందుర్తి ఎమ్మెల్యే గారు పంకజర్ల రమేష్ బాబు గారు, ఇంత ముందు ఎప్పుడు ఏ విషయాలు ఇలా ర్యాలీ చేయలేదే? మీ వైజాగ్ లో సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్లో గోడకుళ్ళినప్పుడు మీరు ఎప్పుడు కనిపించలే? ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎట్లీస్ట్ సంఘీభావం కూడా తెలపలేదే? ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే అబ్బా కళ్ళ జోడి పెట్టి నిగనిగ మెరిచిపోయే హెయిర్ స్టైల్ తోటి అలా బండి మీద వెళ్ళిపోతూ ఉన్నారే. బండి మీద వెళ్ళిపోతే టికెట్ ఎలా కొంటారు సార్ జనాలు? ఆ బండికి పెట్టే పెట్రోల్ ఏదో ఎలాగో టికెట్ 700, 800, 900, 1000, 1000 రూపాయలు దాకా ఉంది. 1000 రూపాయలు అంటే కుటుంబం హ్యాపీగా ఒక 4 రోజులు బియ్యం కొనుక్కొని తినొచ్చు, 5గురున్న కుటుంబం. అటువంటి కుటుంబం 1000 రూపాయలు తీసుకెళ్లి సినిమాకి పెట్టమని నువ్వు చెప్తున్నావు. ఒక టికెట్కి కుటుంబంలో 5గురు కలిసి వెళ్ళిపోతే 5000 టికెట్. చూడు, హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలంటే పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అంటే బైక్ ర్యాలీ చేశారు. సిగ్గుండాల. పక్కన వీడియో ప్లే చేస్తాం చూడండి. మళ్ళీ 25 కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేశారంట. ఇట్లాంటి తలతిక్క పనులన్నీ చేస్తారు భయ. అదే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళందరినీ తీసుకెళ్లి మెంటల్ ఆసుపత్రి ఉంటుంది కదా, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ ఉందో నాకు తెలియదు. కానీ ఒకసారి మా హైదరాబాద్ అయితే వస్తే మీకు గ్యారంటీ మెంటల్ ఆసుపత్రి అయితే
ఎర్రగడ్డ దగ్గరలోనే ఉంటుంది. నాకు తెలిసి ఎర్రగడ్డ మేము ఉండేది చాలా దూరం, కానీ మీకు చాలా దగ్గరగా ఉంటుంది. వచ్చేసేయండి. అదేవిధంగా ఈరెవరో గోదావరి ఆంటీలంట. అమ్మ ఆంటీల ఎందుకులేండి, ఏమనంటే మళ్ళీ ఆడోళ్ళు మనం ఊరుకునే. ఈవిడ ఏమంటుందో వినండి. ఈవిడ వీడియో చూపించలేను కానీ నేను ఒకసారి డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కాబట్టి మా పిల్లలు, మా ఫ్యామిలీలు, మా వార్డులో ప్రతి ఒక్కరిని ఒక 100 మంది మేము సినిమా తీసుకెళ్తాం హామీ ఇస్తున్నాం. ఫ్రీగా మేము టికెట్లు పెట్టి 100 మందిని తీసుకెళ్తాం. లేకపోతే నైట్ 100 మందిని తీసుకొని షోకి వెళ్తాం. మా పవన్ అక్క ఏదో ఆవేశంలో కమిట్ అయినట్టున్నావు. 100 మందిని తీసుకెళ్తామండి. ఎంత తెలుసా? 1,00,000 రూపాయలు. హరిహర వీరమల్లు సినిమాకి నువ్వు నీ వార్డులో ఏదో ఫస్ట్ టైం అని ఊపుకుంటూ మాట్లాడుతున్నావు కదా. కెమెరా ఎదురుకు వచ్చింది, నీకు బాగా ఓవర్ మాట్లాడుతున్నాక 100 మందిని తీసుకెళ్ళాలని 1,00,000 రూపాయలు. ఇది క్రిటిసైజ్ చేయడం కాదు. 1,00,000 రూపాయలు పెడితే అట్లీస్ట్ గాజులు అవన్నీ అమ్ముకోవచ్చు. చెవిదిద్దులు, ముందావిడివి అవన్నీ అమ్మితే సినిమాకి పెట్టచ్చు అక్క. నిజమే, బంగారు రేటు కూడా పెరిగింది. స్టార్ట్ చేసేయండి మరి. ఇంకెందుకు ఈ అక్క మళ్ళీ చెప్పింది అబ్బా. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తా. దూరంగా ఇందాక అర్థం కాలేదని చూస్తున్నా. సినిమా కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కాబట్టి మా పిల్లలు, మా ఫ్యామిలీలు, మా వార్డులో ప్రతి ఒక్కరిని ఒక 100 మంది మేము సినిమా తీసుకెళ్తాం హామీ ఇస్తున్నాం. ఫ్రీగా మేము టికెట్లు పెట్టి 100 మందిని తీసుకెళ్తాం. లేకపోతే నైట్ 100 మందిని తీసుకొని షోకి వెళ్తాం. 1,00,000 రూపాయలు బొక్క. కానీ పండగ తీసుకోక వెళ్ళి ఈ యొక్క 100 మందిని తీసుకెళ్ళిద్దంట. ఇంకా ఏంటంటే అట్లా బోల్డ్ మంది ఉంటారబ్బా. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ కడప రాజా థియేటర్ దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకళ్ళు కుక్కలు కొట్టుకున్నారు. ఏందో మరి హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా థియేటర్ వద్ద ఒకరిపై ఒకరు కట్టెలతో కొట్టుకున్న వైనం. అది ఏంద్రా బుర్రల పని చేయవా మీకు? హాఫ్ నాలెడ్జ్ గల్లా కొట్టుకోవడం ఏంది? సినిమా థియేటర్ దగ్గర కొట్టుకోవడం ఏంద్రా? హాఫ్ నాలెడ్జ్ గల్లంతా పిల్ల సైనికుల్లా తయారయ్యారు. #డిజాస్టర్ హరిహర వీరమల్లు ట్రెండింగ్ లోకి వచ్చేస్తారు రేపు పొద్దున. ఇట్లాంటి పనికి మళ్ళీ పనిచేస్తే వాళ్ళు కొట్టుకున్న విజువల్స్ కింద పెడుతున్నాం, ఒకసారి చూడండి అయ్యా. అబ్బా ఏ సైడ్ సార్ గట్టిగా వేస్తున్నారు. ఉమ్మండి స్వామి. మామూలు కొట్టుకోలేదు కదా ఒకళ్ళు, వెంటబడి కొడుతున్నారు కదా. పోలీసులు వచ్చి పాపం సరి చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా తోచేస్తున్నారు సమీళ్ళు. అమ్మా తురుము కాలినంతా సినిమా థియేటర్ దగ్గరికి వచ్చారు. ఎస్ఐ గారు ఎందుకు నవ్వుకుంటూ వెళ్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తున్నారు ఎస్ఐ. ఓకే, సెటిల్ చేసినట్టున్నారు మ్యాటర్, అందుకే అందరు థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. మళ్ళీ స్టార్ట్ అయిందా? ఎవరన్నా ఆయన కడప జగన్మోహన్ రెడ్డి గారు ఇది మొత్తానికి కడప జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి అక్కడ ఈ స్వైర విహారం చేయాలని ట్రై చేస్తున్నట్టున్నారు. కాదు సినిమాలో పసలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో చెప్తూ ఉన్నారు, అది నేను నా నోటితో చెప్పలేను. మరి ఒక అతనికి డైరెక్ట్గా థియేటర్లోకి వెళ్ళి మైకి పెట్టాడు. మరి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ముఖ చిత్రాలు చూస్తే మీకు హవక్ అయిపోతారు అనమాట. అట్లా చేశారు. లేండి, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయిద్దని అవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది పొలిటీషియన్లు బ్యానర్లు పట్టుకుని రోడ్లు ఎక్కారు, ఎంతో మంది ర్యాలీలు చేశారు,
ఎంతో మంది ఆస్తులమ్మి చాలా మంది సినిమాకి తీసుకెళ్తున్నారు అన్నారు. కొంతమంది పాపం సచివాలయ ఉద్యోగులు వాళ్ళని మీ వార్డులో అమ్మమ్మ అని బతిమలాడుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అట్లీస్ట్ సినిమా యావరేజ్ అయినా అవ్వాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.